పలకర కొట్టుకొని నమస్కారం చేసుకోండి. పార్టీ మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 100 టికెట్లు వస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఉండండి. నా వాళ్ళ అయిన తర్వాత తెలుసా ఎవరు ముందుకు రావాలి. అక్షరాభ్యాస మహోత్సవాన్ని పుష్పాలు గణపతి పుష్పాలు తీసుకోండి అమ్మా. తెలుసు నిలదించేది భగవాన్ వేసుకోండి. పాపకు పాప కూడా బొమ్మ పెట్టండి. బాబు దేవులో వేయండి పుష్పం. బాబు ఒకటి దేవులో వేయండి పుష్పము. పాప ఒకటి నిద్ర పెట్టండి. ధర్మపతి నిద్రలో శిరస్సులండి వేయించండి పుష్పాలు. ఆ పండ్లు మేఘనాన్ని ఇచ్చిన పండ్లు అవన్నీ గ్రామం పెట్టుకోండి. పండ్లు గణపతితో సహా ఆ పండ్లు మొత్తం కవర్లో పెట్టేసుకోండి. శ్రీనివాస మీద మూట పెట్టేసుకోండి. ఆ గణపతి అక్షంతలు రోజు కూడా బాబా బాబు మీద అక్షంతలు శ్రీనివాస మూట పెట్టేసేయండి. ఆ పుష్పాలు కూడా అన్ని కూడా లోపల పెట్టేసుకోండి. ఒక నోట్బుక్ ఏమో బాబా బాబు దగ్గర పెట్టండి. మిగతా 4 ఉంటాయి చదువుకునే వాళ్ళకి పంచండి. ఒకటేమో బాబు పాప అక్షరాభ్యాసం చేస్తున్న వాళ్ళలో ఒకటి పెట్టండి. మిగతా 4 చదువుకున్న వాళ్ళు పంచండి. తర్వాత కూరగాయలు తీసుకోండి. పాప బాబు నెలలో వేయండి. పాప బాబు నెలలో వేయండి. ఎలుసు తీసేయండి. చిన్న నెలలో వేయండి. చిన్న నెలలో పూల దండ వేయండి. దండ ఉంది కదా ఆ దండ వేయాలి. పలక పట్టుకోండి. పలక ఏమి లేకుండా మీరు దాంట్లో వేసుకోండి. పలక వేసుకోండి. పలక తీసుకోండి. మొత్తం బల్బం పట్టించి బియ్యంలో శ్రీ అనే అక్షరాన్ని 3 సార్లు రాయించండి. బియ్యంలో శ్రీ అనే అక్షరాన్ని 3 సార్లు రాయించండి. బల్బంలో రాయించండి. బల్బంతో బియ్యంలో మొట్టమొదటిగా శ్రీకారం శ్రీ అనే అక్షరం రాయించాలి. మూడు సార్లు రాయించిన తర్వాత పలక తీసుకోండి. బియ్యంలో శ్రీ అనే అక్షరము 3 సార్లు రాయించిన తర్వాత పలక తీసుకోండి. పలక మీద ఓం నమ శివాయ శ్రీ